ఆడవాళ్ళలో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత కోరికలు తగ్గిపోతాయి. అది ఎంత కామనో దాన్ని ప్రాబ్లమ్‌గా మనం ఎప్పుడు చూడాలి? చాలా మటుకు ఈ ప్రాబ్లం వల్ల కూడా కొంతమంది కన్సీవ్ కారు. అది మిస్ అయితే ఒక్కొక్కసారి దట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు ఎక్కువ అంటారు. నిజమేనా అది? సో ఇలా ప్రెగ్నెన్సీ రాగానే రెస్ట్ తీసేసుకుంటూ నడవకుండా యాక్టివిటీ లేకుండా ఉంటే మజిల్కి స్టామినా పోయి డెలివరీ పెయిన్స్ న్యాచురల్గా రావు, నార్మల్ డెలివరీలు అవ్వవు, పెయిన్ తట్టుకునే క్యాపబిలిటీ ఆ థ్రెషోల్డ్ పడిపోతుంది. ఇప్పుడు చాలామంది ఓన్‌గా అబోర్షన్స్ చేసుకుంటున్నారు. పిల్స్ కానీ, ఇవి కానీ. అది ఎంతవరకు సేఫ్? దానికి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? ఏ డాక్టరు కూడా ఒక లైఫ్ని తీయడాన్ని సమర్థించరు. ఎథికల్గా చూసినా హెల్త్ పరంగా చూసుకున్నా అబార్షన్ వల్ల నష్టాలే. నమస్తే మ్యామ్. నమస్తే. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమేమి తినొచ్చు మేడం? అసలు తినకూడని ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు మీరు చెప్పారు జంక్ ఫుడ్, బయట ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ మంచివి హెల్తీ డైట్ ఏం తినొచ్చు అసలు? ఇప్పుడు మీకు ఒక హెల్దీ ఐటమ్ ఒక ఫుడ్ ఐటమ్ ఉంది, అది మీ బాడీకి హెల్దీ అవ్వచ్చు, నాకు అది హెల్దీ అవ్వకపోవచ్చు. సో మన బాడీయే మనకి చెప్తుంది. సో ప్రెగ్నెన్సీ ముందు నుంచి కూడా మనం తింటూ ఉంటాము, మనకి ఒక ఐడియా ఉంటుంది, నాకు ఈ ఫుడ్ పడుతుంది, ఈ ఫుడ్ పడదు అని ఒక ఐడియా ఉంటుంది. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో వాట్ యువర్ బాడీ సేస్. ఓకే. మనకి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నవి అంటే మనం ఏది తిన్నా అందులో ఏంటి ఉంది అనేది మనకు తెలియాలి. ప్యాక్డ్, రెడీ టు ఈట్, ఈజీ టు కుక్ లాంటివి తినొద్దు, ఎందుకంటే అవి హైలీ ప్రాసెస్డ్. అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సో హోమ్ మేడ్ ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. అంటే మళ్ళీ దాన్ని చండాలం చేసుకొని తినమని కాదు, ఫ్రైస్ చేసేసుకొని నూనెలో దేవేసుకొని తింటే అది కూడా అన్హెల్దీయే, ఇంట్లో చేసింది అయినా కూడా. సో హెల్దీగా ప్రిపేర్ చేసుకొని ఏ వెజిటేబుల్ అయినా తినొచ్చు, ఏ ఫుడ్ అయినా తినొచ్చు. మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ మెట్లు ఎక్కకూడదు, దిగకూడదు ఎక్కువ అంటారు. నిజమేనా అది? అది కూడా నిజం కాదు. ఓకే. అంటే మన బాడీకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కి జరుగుతున్న విషయమా? కాదు. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ బ్లడీ ఫీమేల్ యానిమల్ ఆన్ దిస్ ఎర్త్. అవును. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఎక్సెప్షనల్. సో అవన్నీ రెస్ట్ తీసుకుంటాయా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు? లేదుగా. వాటి ఫుడ్ని అవే ఎత్తుక్కుంటాయి, తింటాయి, హంట్ చేస్తాయి, అన్నీ చేసుకుంటాయి. అంటే వాళ్ళ బాడీకి అలవాటు ఉన్నవన్నీ అవి చేసుకుని ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేస్తే డెలివరీలు అయిపోతాయి, అన్నీ స్మూత్గానే అయిపోతాయి. మనకెందుకు? సో మన బాడీకి అలవాటు ఉన్న పనులన్నీ మనం చేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు, కొత్తవి ఏమీ స్టార్ట్ చేయకూడదు. ఓకే. మెట్లు ఎక్కే అలవాటు ఉంది, ఎక్కొచ్చు. పనికి వెళ్ళే అలవాటు ఉంది, ఇప్పుడు లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కూడాను, వాళ్ళు 2-3 ఫ్లోర్స్ నెత్తి మీద ఇంత బరువులు పెట్టుకొని ఎక్కి చేసుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళకి వద్దంటే వస్తాయి ప్రెగ్నెన్సీస్, వద్దంటే నార్మల్ డెలివరీస్ అవుతాయి. అవును. ఇప్పుడు ఈ సుకుమారాలన్నీ ఎక్కువయ్యే కదా నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు. కరెక్టే. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని నడుస్తున్నారు, పడిపోతుందేమో అని. అవును. అంత రెస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నారు. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే మొత్తం డాక్టర్ మీద డిపెండ్ అవ్వదు. ఈ 9 months ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కాకముందు మీ బాడీ ఎంత హెల్దీగా ఉంది అన్న దాన్ని బట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది ఒక 10% డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మిగతాదంతా పేషెంట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో చాలా మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాలి ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే. సో ఇలా ప్రెగ్నెన్సీ రాగానే రెస్ట్ తీసేసుకుంటూ నడవకుండా యాక్టివిటీ లేకుండా ఉంటే మజిల్కి స్టామినా పోయి డెలివరీ పెయిన్స్ న్యాచురల్గా రావు, నార్మల్ డెలివరీలు అవ్వవు, పెయిన్ తట్టుకునే క్యాపబిలిటీ ఆ థ్రెషోల్డ్ పడిపోతుంది. కొంచెం పెయిన్ వచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ యాంగ్షియస్ అయిపోతారు. సో ఎప్పుడైతే మదర్ టూ మచ్ మెంటల్గా డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా బేబీకి కూడా డిస్టర్బెన్స్ ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. సో ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు చాలామంది ఓన్‌గా అబోర్షన్స్ చేసుకుంటున్నారు. పిల్స్ కానీ, ఇవి కానీ. అది ఎంతవరకు సేఫ్? దానికి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? సింపుల్. ఏ డాక్టరు కూడా ఒక లైఫ్ని తీయడాన్ని సమర్థించరు. ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే దాన్ని ఆపుకోవడానికి 1,00,000 మెథడ్స్ ఉన్నాయి. అండ్ వాటన్నిటి సైడ్ ఎఫెక్ట్స్
తో కంపేర్ చేసుకుంటే అబార్షన్‌కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఓకే. ఆబ్వియస్‌గా. సో, మరి తెలివున్న వాళ్ళు ఎవరైనా కానీ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ప్రొసీజర్స్‌ని ఫాలో అవుతారా? ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది ఫాలో అవుతారా? అవును. ఎథికల్‌గా చూసినా, హెల్త్ పరంగా చూసుకున్నా అబార్షన్ వల్ల నష్టాలే. అనవసరంగా ఒక ప్రాణాల్ని తీసేస్తున్నాం. హ్మ్. ప్రివెంట్ చేయగలిగేది మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకుండా అనవసరంగా ఒక లైఫ్‌ని తీసేస్తున్నాం. ఆ తీసే ప్రాసెస్ ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కొక్కసారి ఇంపాక్ట్ ఉంటుంది. సరిగ్గా అవ్వకపోవటం, దానివల్ల సివియర్ బ్లీడింగ్ అయ్యి షాక్స్‌లోకెళ్ళటం, హ్మ్. కొన్ని ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అవ్వటం, కరెక్ట్ టైంలో వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే యూట్రస్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి ఒక్కొక్కసారి యూట్రస్ మొత్తం తీయాల్సిన సిచ్యువేషన్ రావటం. లేదు పార్షియల్‌గా ఇన్ఫెక్ట్ అయింది, అంత సివియర్ అవ్వలేదు అంటే గ్రౌండ్ లెవెల్ ఆ ఇన్ఫెక్షన్ ఉండి తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో అప్పుడు ప్రెగ్నెన్సీస్ రాకపోవడం. హ్మ్. ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. డెత్ కూడా ఒక కాంప్లికేషనే అబార్షన్స్‌కి. హ్మ్. సో, సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు చేసుకోకూడదు. అబార్షన్ పిల్స్ ఎప్పుడు తీసుకోకూడదు. హ్మ్. అండ్ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేశాను ఎక్టోపిక్ అని. అది ప్రెగ్నెన్సీ యూట్రస్‌లో ఉందా, ట్యూబ్‌లో ఉందా కన్ఫర్మ్ చేసుకోకుండా పిల్స్ ఏసుకుంటే డెఫినిట్‌గా అది ట్యూబ్‌లోది బర్స్ట్ అవుతుంది. ఓహ్! షాక్‌లోకెళ్తారు. ఓకే. సో, ఓకే. అబార్షన్ కావాలి అని అనుకుంటే ఓకే. ఒక మిస్టేక్ ఎలాగో జరిగింది. హ్మ్. ప్రివెన్షన్ చేయలేకపోయారు. అట్‌లీస్ట్ ఇంకో మిస్టేక్ అన్నా జరగకుండా చూసుకోవాలి. ప్రాపర్‌గా అప్రోచ్ అయ్యి, టెస్టులు చేయించుకొని, టాబ్లెట్స్ తోటి కవర్ అవ్వే సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా ఏదన్నా ప్రొసీజర్ అండర్‌గో అవ్వాలా? అనేది ఒక క్లారిటీ తీసుకొని హ్మ్. అది దానికి వెళ్తే సేఫ్టీ కొంచెం బెటర్‌గా ఉంటుంది. 100% సేఫ్ అయితే కాదు. హ్మ్. బట్ కొద్దో గొప్పో సేఫ్‌గా ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ అవ్వలేదనుకోండి. అది కొన్ని రోజుల తర్వాత ఇన్‌ఫర్టిలిటీకి దారి తీయొచ్చా? దారి తీస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను లో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా! హ్మ్. సో, ఈ డెడ్ పార్టికల్స్ ఎప్పుడైతే యూట్రస్‌లో ఉండిపోయి సరిగ్గా క్లియర్ కాకుండా ఉండిపోయి ఉంటాయో, దట్ విల్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. హ్మ్. సో, లో గ్రేడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్స్. ఓకే. ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. అవి ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయ్యేవి మల్టిపుల్ ఏరియాస్‌లో బ్లాక్ అవుతాయి. అవి సర్జరీ ద్వారా కూడా ఓపెన్ చేయడానికి అవ్వదు. హ్మ్. ఓకే. ట్యూబ్స్ వరకు డ్యామేజ్ అయితే ఓకే. ఏదో రకంగా కష్టపడి ఐవీఎఫ్‌కి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్ చేయొచ్చు. హ్మ్. ట్యూబ్స్‌తో పాటు యూట్రస్ కూడా పాడైతే సరోగసీ దాకా వెళ్ళాల్సొస్తుంది. ఓకే. సో, అబార్షన్స్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. మ్యామ్ ఇంకొకటుంది. అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ నాకు తెలీదు. డేట్స్ ఆపుకోవడం కోసం అంటే పీరియడ్ ఆపుకోవడం కోసం వేసుకునే టాబ్లెట్స్ ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తాయా? పీరియడ్ ఆపుకోవడానికి వేసుకునే టాబ్లెట్స్ ఏంటవి? అంటే యూజువల్‌గా ఏం చేస్తారంటే ఇప్పుడు గుడికెళ్ళాలి. లేదంటే తీర్థయాత్రకెళ్ళాలి. వాట్ ఎవర్ రీజన్ వెకేషన్ ఎళ్ళాలి. ఆ ఆ! టాబ్లెట్ ఏంటి? నాకు తెలీదు. యూజువల్‌గా ఇట్స్ ఎ వాడతారు గదా! హార్మోన్. ఓకే. ఓకే. ఆ! హార్మోన్. ఆ! సో, మన బాడీలో అన్ని హార్మోన్స్ ఒక ఒక రిథమ్‌లో ఉంటాయి. ఆ! ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మన ఓకే. ఎండోక్రైన్స్ అనేవి. అంటే హ్మ్. హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ అన్నమాట. హ్మ్. బ్రెయిన్‌లో హైపోథాలమస్ అని, పిట్యూటరీ అని, థైరాయిడ్ అని, మనకి మళ్ళీ పొట్టలోకొస్తే ఓవరీస్ అని, హ్మ్. అడ్రినల్స్ అని ఇవన్నీ హార్మోన్స్ ఒక రిథమ్‌లో పాపం అవి ప్రొడ్యూస్ చేస్తూ ఒక హ్మ్. బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే. మనం బయట నుంచి జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ వీఆర్ టేకింగ్ హార్మోన్. ఈ బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ అవ్వాలో హ్మ్. డెఫినెట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఆ ఓకే. టాబ్లెట్ ఏసుకునేది మన కన్వీనియన్స్ కోసం. అవును. అంతే. హ్మ్. మనకేదో ఇబ్బందవుతుంది. చిన్న ఇబ్బంది. దాన్ని ఓవర్‌కమ్ అవ్వటానికని అది ఆ నెలకి, ఏసేసుకుంటాం. ఆ ఆ నెలకి అనుకుంటాం. మంత్‌కేసుకుంటాం. హ్మ్. అందరి బాడీస్ ఒకలా ఉండవు. హ్మ్. కొంతమందికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. హ్మ్. కానీ కొంతమంది బాడీస్ సెన్సిటివ్ ఉంటాయి. ఆ! సో, హార్మోన్ పిల్స్ వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సైకిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్ అన్మాస్క్ అవుతుంది. అంటే అప్పటి వరకు బయటపడని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అలాంటి హార్మోన్స్ ఏసుకున్నప్పుడు బయటపడడం స్టార్ట్ అవుతాయి. హ్మ్. అప్పటినుంచి ఇంక వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం, హ్మ్. దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ రావటం అనేది జరగొచ్చు. ఓకే. అంటే ఒక 100 మంది ఏసుకుంటే ఒకళ్ళకో ఇద్దరికో అలాంటి ఇష్యూస్ రావచ్చు. హ్మ్. ఎంతైనా 99 రిస్క్ ఉంది. ఉంటుంది. సో, యెస్. అందుకని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఓకే. ఇంకా ఇనెవిటబుల్ వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడే.
హ్మ్. సో, ఇదివరకు రోజుల్లో అలాంటి పిల్స్ లేనప్పుడు జరిగాయి కదా అన్నీ. అవును. ఇప్పుడెందుకు అంత అవసరం ఏముంది? సో, మ్యామ్ ఇంకొకటి అడగొచ్చా? అంటే చిన్న పిల్లలు ఈ మధ్య ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. సో, ఇదే మళ్ళీ గూగుల్ నాలెడ్జ్‌తో కొన్ని పర్టిక్యులర్ ఫుడ్స్ పెట్టొద్దు వాళ్ళకి అని ఈ మధ్య పేరెంట్స్ ఫాలో అవుతున్నారు. అలా ఏమైనా లిస్ట్ ఉంటుందా? అలా అంటే సీ ఎప్పుడైనా కానీ ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనంటే అది ఒక్క రీజన్ వల్ల కాదు. ఓకే. ఇప్పుడు ఈ ఓన్లీ ఫుడ్ అనేదే కాదు. ఎర్లీగా మెచ్యూర్ అవ్వటానికి రీజన్ ఓన్లీ ఫుడ్ కాదు. డెఫినెట్‌గా. ఓకే. ఫుడ్ వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. ఓకే. దే ఆర్ గెట్టింగ్ ఎక్స్‌పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెక్షువల్ ఇన్ఫర్మేషన్ టు బి మోర్ స్పెసిఫిక్. అంటే తెలుసుకోవడానికి దానికి ఎలా మేడం సంబంధం? దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. దేనికి యాక్సెస్ లేదు వాళ్ళకి? అవును. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసినప్పుడు ద కైండ్ ఆఫ్ హార్మోన్స్ విచ్ గెట్ రిలీజ్డ్ ఇన్ బ్రెయిన్ ఆర్ డిఫరెంట్. హుహు. వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ మోర్ దెన్ వాళ్ళ ఏజ్‌కి మించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వచ్చే హార్మోన్స్ బ్రెయిన్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. సో, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావటం వల్ల డైట్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎర్లీగా మెచ్యూర్ అవటం అనేది జరుగుతోంది. సో, డైట్ ఒక్కటే కాదు. చాలా మటుకు ఇప్పుడున్న మిత్ ఏంటంటే పాలు తాగితే అవునవును. మెచ్యూర్ అయిపోతారు తొందరగా. ఎందుకు అనంటే అందులో హార్మోన్స్ ఉంటాయి. అవును. అండ్ కరెక్టే. చికెన్ తినడము ఆ! ఇలాంటివి చాలా వరకు ఆపేస్తున్నారు. అవన్నిట్లో అవును. హార్మోన్స్ ఉంటాయి. కరెక్టే. హ్మ్. వాటికి హార్మోన్స్ ఇచ్చి ప్రొడక్టివిటీ పెంచటం వల్ల వస్తున్నాయి మనకి. హ్మ్. కానీ మనం పచ్చిగా ఏమీ తీసుకోం. కుక్ చేస్తాం. ఈ హార్మోన్స్ అనేవి చాలా హీట్ సెన్సిటివ్ ఉంటాయి. ఓకే. మనకేదైనా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే కూడా ఇప్పుడు సింపుల్ ఇన్సులినే తీసుకోండి. అది రూమ్ టెంపరేచర్‌కి పెడితే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్‌లోనే పెడతాము. ఫ్రిడ్జ్‌లోనే ఆ! పెట్టాలి. అలాగే ఈ హార్మోన్స్ కూడా అంతే. మనం కుక్ చేసే తింటాం. ఓకే. కుక్ చేసే తాగుతాం. ఆర్ వేడి చేసుకునే తాగుతాం పాలు. కరెక్టే. సో, వాటి వల్ల ఏం ప్రాబ్లమ్ కాదు. మనం వేడి చేయడము, ఆ కుకింగ్ ప్రాసెస్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే. కానీ అదే డిస్ట్రాయ్ అయిపోతుంది కదా అని పాలే రోజుకి 3 గ్లాసులు తాగేస్తే మంచిది కాదు. సో, ఆ ఏజ్‌కి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఇప్పుడు ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ అవ్వడం వల్ల హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, హెల్తీ ఫుడ్ ఇవ్వాలని హెల్తీ ఫుడ్డే ఓవర్‌గా ఇస్తున్నారు. ఓకే. ఫుడ్ కూడా మెడిసిన్ లాంటిదే. కరెక్టే. ఏది ఎంత డోస్‌లో తీసుకుంటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మెడిసినే ఓవర్ డోస్ అయితే అదే సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది. ఈవెన్ డెత్స్ కూడా కాజ్ చేస్తుంది. ఫుడ్ కూడా అంతే. మన బాడీకి మన డోస్ ఎంతో అంతే తీసుకోవాలి. సింపుల్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మంచివి. అవును. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే. అంటే రోజుకొక 7-8 బాదం పిక్కలో, లేకపోతే 2-3 వాల్‌నట్సో ఓకే. కానీ అన్నీ కలిపేసి రోజుకో పావు కిలో తినేస్తే హ్మ్. హెల్తీయే కానీ ఇట్ విల్ కాజ్ హార్మ్. ఎగ్స్ అయినా అంతే. హ్మ్. వెజ్ అయినా అంతే. ఇప్పుడు ఫ్రూట్స్ మంచివంటారు. ఇంకా రోజంతా పొద్దస్తమానం ఫ్రూట్సే తింటే వేరే నరిష్మెంట్ ఎక్కడి నుంచొస్తుంది? రాదు. సో, ద కాన్సెప్ట్ ఈస్ బ్యాలెన్స్‌డ్ డైట్. మన బాడీకి ఏది ఎంత కావాలో అంత చూసుకొని తినాలి. అలా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. హ్మ్. సో, మదర్స్ ఓవర్ ఎంతూజియాజం తోటి హెల్తీ పెట్టాలని టూ మచ్ ఫోకస్ వాళ్ళకి హెల్తీ అనిపిచ్చింది పిల్లలకి కుక్కేస్తున్నారు. పిల్లలకి ఏం కావాలి అంటే, మా పిల్లలు తినట్లేదు, ఆకలి వాళ్ళకి అనిపిచ్చట్లేదు. ఒక పక్క చూస్తుంటే వాళ్ళు ఓవర్ వెయిట్, ఒబీస్ కేటగరీలో ఉంటారు. కానీ పేరెంట్స్ ఏమో తినట్లేదు అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళు అన్‌హెల్తీగా ఉన్నారు, ఊరికే సిక్ అవుతున్నారు, అండర్ వెయిట్ ఉన్నారు అన్నప్పుడు ఓకే. ఓకే. ఓవర్ వెయిట్ ఉండి హెల్తీగా ఉంటున్న వాళ్ళకి కూడా తినట్లేదు అని ఓవర్ ఫీడ్ చేస్తున్నారు. హ్మ్. దానివల్ల వస్తున్నాయి ఇవన్నీ ఇష్యూస్. తొందరగా మెచ్యూర్ అవ్వటము ఇది అనేది. ఓకే. ఆడపిల్లలకి ఏంటి అనంటే ఒక పర్టిక్యులర్ బాడీలో ఇంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉంది అన్నప్పుడు వాళ్ళు మెచ్యూర్ అవుతారు. ఇప్పుడు ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువైపోతుంది ఓవర్ ఫీడింగ్ వల్ల. అవును. అండ్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. కరెక్టే. మేము చిన్నప్పుడు ఆడుకున్నంత ఆటలతో పోల్చుకుంటే 10% కూడా లేదు వాళ్ళకి యాక్టివిటీ. అవును. సో, యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ అండ్ మజిల్ రేషియో డిఫరెన్స్ వచ్చేసింది. హ్మ్. సో, దానివల్ల తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళకి కూడా బాడీలో రావాల్సిన చేంజెస్ ఏవైతే 13, 14 ఇయర్స్‌కి రావాలో 11, 12 ఇయర్స్ నుంచే వచ్చేస్తున్నాయి. మీసాలు, గడ్డాలు అవన్నీ వచ్చేస్తున్నాయి. అమ్మాయిలకి ఏంటి అనంటే పీరియడ్స్ అనేవి
వస్తాయి కాబట్టి తెలుస్తుంది. అబ్బాయిలకి తెలీదు. కానీ వాళ్ళకి కూడా తొందరగానే వస్తున్నాయి చేంజెస్ అనేది. మ్యామ్ జనరల్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఆ సిమ్టమ్స్ ఎలాగో ఉండవని చెప్పారు గదా! మనం ఏ టైంలో ఎలా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పగలుగుతాం? మామూలుగా మ్యారేజ్ అయ్యింది. హ్మ్. పిల్లలు కావాలనుకుంటున్నారు. ఒక 1 ఇయర్ ట్రై చేశారు అన్ని రకాలుగాను. అవ్వలేదు అని అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ కపుల్ ఫర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్నారని చెప్తాం. ఓకే. అప్పుడు టెస్ట్ ఇనిషియేట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడు విమెన్ ఏజ్ ఎప్పుడైతే 35 కంటే తక్కువ ఉందో అప్పుడు. హ్మ్. 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే హ్మ్. 1 ఇయర్ కాదు 6 మంత్స్ లోపలే వాళ్ళకి స్టార్ట్ చేయాలి. హ్మ్. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ 2 తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తొందరగా ఏదో ఒకటి చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయాలి. సో, అందుకని ఓకే. ఇవాల్యుయేషన్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. హ్మ్. లేదు కొంతమందికి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనో, లేకపోతే సెక్షువల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నాయి. లేదు ఇంకా జనరల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కంట్రోల్‌లో లేకపోవడం కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్స్ ఉండటము, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటాము. ఇలాగా. లేదు చిన్నప్పుడు ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నవాళ్ళు యాస్ సూన్ యాస్ దే ఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే మేమిప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం అన్నప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. హ్మ్. అంటే వాళ్ళు ట్రై చేయకపోయినా వాళ్ళ ముందు హెల్త్ కన్సిడర్ చేసుకొని ఒకసారి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకుంటే వాళ్ళకి టైం వేస్ట్ కాదు. ఓకే. సో, మగవాళ్ళకి కూడా కొంతమందికి చిన్నప్పుడు సర్జరీస్ అవుతాయి. హెర్నియా సర్జరీస్ అని ఇట్లాంటివి గ్రాయిన్ ఏరియాస్‌లో సర్జరీస్ అవుతాయి. అలాంటి వాళ్ళు కొంచెం ముందే అప్రోచ్ అయ్యి టెస్ట్‌లు చేయించుకుంటే బెటర్. ఇంకొంతమంది మ్యారేజ్ పోస్ట్‌పోన్ చేసుకోవాలనుకుంటారు. ఆర్ పిల్లల్ని మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కండం పోస్ట్‌పోన్ హ్మ్. చేసుకోవాలనుకుంటారు. 25 ఆ ఏజ్‌లో వాళ్ళు. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎంత ఉంది హ్మ్. అని చెక్ చేసుకొని బానే ఉంది, కరెక్ట్‌గానే ఉంది. పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు అని అనుకుని చేసుకుంటే బెటర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కామన్‌గా ఇదివరకు మేబీ ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ చూసినా పీసీఓడి అవును. అనేది ఎక్కువ వినేవాళ్ళం. అవును. ఎవ్రీ ఆల్టర్‌నేట్ పేషెంట్ పీసీఓడి పేషెంట్ ఉండేది. అవును. ఇప్పుడు కొంచెం మారింది. హ్మ్. వి ఆర్ సీయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ నౌఎడేస్. ఓకే. డిఫికల్ట్ టు ట్రీట్ యాక్చువల్లీ. పీసీఓడి ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకొని, కొంచెం మెడికేషన్స్ ఇచ్చి, ఏదో రకంగా వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా చేయడం కొద్దో గొప్పో ఈజీ. హ్మ్. ఇప్పుడు మేము చూస్తున్నది కామన్‌గా పూర్ ఒవేరియన్ రిజర్వ్ అనేది. అంటే ఓహ్! ఎగ్ కౌంట్ తక్కువుంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తక్కువుంటాయి. హ్మ్. వీళ్ళు కూడా ప్రెజెంట్ అవ్వడము పీసీఓడి పేషెంట్స్ లాగే ప్రెజెంట్ అవుతారు. ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి ప్రెజెంట్ అవుతారు. బ్లీడింగ్ ఇష్యూస్ తోటి ప్రెజెంట్ అవుతారు. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. చాలా మటుకు వాళ్ళు జనరల్ ఏదో స్కాన్ సెంటర్‌కెళ్ళి స్కాన్ చేయించుకుంటే వాళ్ళు నార్మల్ అని ఇచ్చేస్తారు. లేదా కొన్ని కొన్ని చోట్లయితే పీసీఓడి అని ఇస్తారు. కానీ వాళ్ళకి యాక్చువల్‌గా ఉండేది పీసీఓడి కాదు. ఓకే. పీసీఓడి అనేది ఈ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అయితే పూర్ ఒవేరియన్ రిజర్వ్ అనేది ఇటు ఈ ఎండ్. హ్మ్. సో, వీళ్ళకి ఎగ్స్ చాలా ఉంటాయి. కానీ ఒక్కటి కూడా మెచ్యూర్ అవ్వదు. ఓకే. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు ఆర్ పీరియడ్స్ సరిగ్గా రావు. ఇటువైపు వీళ్ళకి ఎగ్స్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. మెనోపాజ్‌ని అప్రోచ్ అవుతూ ఉంటారు. హ్మ్. దానివల్ల పీరియడ్ డిస్టర్బెన్సెస్ అయ్యి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పిల్లలు కలగకపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ గ్రూప్‌కి హ్మ్. తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. కుదిరితే వాళ్ళు రెడీగా లేదు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్‌కి మీరు చెప్పినట్టు పర్టిక్యులర్‌గా రీజన్స్, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్ కొంతమందికి అసలు ఏమీ ఉండవు. ఓకే. హ్మ్. ఏమీ ఉండదు. హ్మ్. ఫిట్ అండ్ ఫైన్. ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఓకే. ఉంటే మహా అయితే ముందు 30 డేస్‌కి ఒకసారి వచ్చే పీరియడ్ ఇప్పుడు 25 డేస్‌కి అలా వస్తుండొచ్చు. ముందు. అంత సటిల్ ఓకే. చేంజెస్ ఉంటాయి. ఓకే. అంటే 30 డేస్ సైకిల్ కాస్త 25, 26 డేస్ సైకిల్ అవుతుంది. హ్మ్. చాలా మటుకు ఇంతే ఉంటుంది సింప్టమ్. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడీ లాగా హ్మ్. 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి రావటం అలాగా. ఓకే. చాలా సటిల్ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఒక గైనకాలజిస్ట్ కూడా ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయలేరు. ఓహ్! అలా అయితే సో ప్రాబ్లమే కదా మేడం. అవును. హ్మ్. ఎందుకంటే ఫర్టిలిటీ స్పెషలిస్టే ఎగ్ కౌంట్ అనేది చూడగలరు. హ్మ్.
కొంచెం ఆ యాంగిల్‌లో ఆలోచించి ఏఎంహెచ్ ఈ టెస్ట్‌లు చేయించుకోమని చెప్పగలరు. అప్పుడు అవి బయటపడతాయి. సో, కామన్‌గా ప్రాక్టీస్ చేసే గైనకాలజిస్ట్ దగ్గర కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను మేడం. ఇప్పుడు జనరల్‌గా పిల్లలకు సంబంధించి ఎవరైనా లేడీస్ ఇష్యూస్ అనగానే మనం వెళ్ళేది గైనకాలజిస్ట్ దగ్గరికే. సో, ఇప్పుడు యాస్ ఎ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ మీరు ఇన్ని ఇయర్స్‌గా చేస్తున్నారు కాబట్టి, మీకు రెగ్యులర్‌గా చేసే గైనకాలజిస్ట్‌కి ఏం డిఫరెన్సెస్ ఉంటుంది? అంటే పిల్లలకు సంబంధించి వెతుకుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇది. అంటే గైనిక్ వాళ్ళు అనంటే ఇప్పుడు మీకు జనరల్ మెడిసిన్ అనేది తెలుసు కదా! ఫిజిషియన్ అంటారు. ఫిజిషియన్‌ది వేరు, కార్డియాలజిస్ట్ వేరు. అవును. ఫిజిషియన్ వేరు, నెఫ్రాలజిస్ట్ వేరు. హ్మ్. ఫిజిషియన్ వేరు, న్యూరో ఫిజిషియన్ వేరు. హ్మ్. సో, ఫిజిషియన్ అనేది ఇన్ జనరల్ అన్నిటి మీద ఒక ఐడియా ఉంటుంది. కానీ సూపర్ స్పెషలైజేషన్ చేసిన తర్వాతే ఆ పర్టిక్యులర్ సిస్టమ్ మీద ఇన్ డెప్త్ తెలుస్తుంది. అవును. అలాగే గైనిక్ చేసిన వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు యూరోగైనిక్ అంటే యూరిన్ ఇష్యూస్ ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్మ్. గైనిక్‌లోనే. వాటి గురించి కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయాలి అనంటే గైనిక్ వాళ్ళు చేయలేరు. అలాగే ఫర్టిలిటీ కూడా అంతే. సో, సింపుల్ ట్రీట్మెంట్స్ వరకు వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. హ్మ్. ఇప్పుడు ఐయూఐ చేయాలి, ఐవీఎఫ్ చేయాలి, లేదు సరగసీ చేయాలి, డోనర్ ఎగ్, డోనర్ స్పెర్మ్ ఇవి నార్మల్ గైనకాలజిస్ట్ చేయలేరు. హ్మ్. ఇది ఒక ఫర్టిలిటీ స్పెషలిస్టే చేయగలరు. దానికి మళ్ళీ సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక 2 ఇయర్స్ ట్రైన్ అయ్యి వాటిల్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాతే ఈ ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు చేయగలరు. సో, ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, కన్సీవ్ కాలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఏజ్ చిన్నగా ఉంటే, హ్మ్. మేజర్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయొచ్చు. 6-12 మంత్స్ వరకు వాళ్ళ దగ్గర ఫాలోఅప్‌లో ఉండొచ్చు. ఎప్పుడైతే వాళ్ళకక్కడ సొల్యూషన్ దొరకదో, అప్పుడు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవడం బెటర్. కాదు అడ్వాన్స్డ్ ఏజ్ ఉంది. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఒక డైరెక్ట్‌గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవడం బెటర్. ఎందుకంటే టైం వేస్ట్ కాదు. ఇన్ డెప్త్ ఇవాల్యుయేషన్ అవుతుంది. ప్రాబ్లమ్ ఎక్కడ అని కరెక్ట్‌గా ఐడెంటిఫై అవుతుంది. షార్ట్ ట్రీట్మెంట్స్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ గైనిక్‌కిను, ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌కి. సో, ఫీటల్ మెడిసిన్ అని కూడా వినే ఉండుంటారు. సో, వాళ్ళు కూడా గైనిక్ చేసి ఫీటల్ మెడిసిన్‌లో మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు. ఓకే. సో, అలాగే ఫర్టిలిటీ కూడా అలాంటి స్పెషలైజేషనే. యూజువల్‌గా ఒక జంట ఐవీఎఫ్ కానీ, దీనికి కానీ ఏ టైంలో వెళ్తే బెటర్? వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి. ఓకే. కొంతమందికి అసలు అవసరమే పడదు ఐవీఎఫ్ అనేది. హ్మ్. కొంతమంది మ్యారేజ్ అయ్యి 3-6 మంత్సే అయ్యుంటుంది. కానీ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది. ఓకే. సో, లైక్ ఇప్పుడు నేను చెప్పాను ఎగ్స్ తక్కువగా ఉండటం. ఆ! వాళ్ళకి మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి అని ఉండదు. 2 ఇయర్స్ అయ్యేసరికి ఆ వుమెన్‌కి మెనోపాజ్ వచ్చేస్తుంది. తర్వాత డోనర్ ఎగ్‌లకెళ్ళాలి. ఓకే. లేదు ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి. హ్మ్. లేదు హస్బెండ్‌కి 0 కౌంట్స్ ఉంటాయి. సో, హ్మ్. ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా ఐవీఎఫ్‌కెళ్ళిపోవచ్చు. ఓకే. కొన్ని ఇమ్మీడియేట్‌గా వెళ్ళాల్సినుంటాయి. ఎగ్ కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లమ్ ఉంది. చాక్లెట్ సిస్ట్ ఫార్మ్ అవుతూ ఉంటాయి ఓవరీస్‌లో. అది ప్రోగ్రెసివ్ డిసీజ్. దానికి క్యూర్ లేదు. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఎంత తొందరగా కన్సీవ్ అయ్యి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్. ఓకే. ఎందుకంటే అది అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కసారి యూట్రస్ కూడా తీసేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. హ్మ్. సో, కొద్దో గొప్పో యూట్రస్ బావుంది, ఓవరీస్ బావున్నాయి, ఎగ్స్ బావున్నాయి అని అన్నప్పుడే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకొని ఐవీఎఫ్ అయినా పర్వాలేదు. హ్మ్. ఫ్యామిలీ కంప్లీట్ చేసేసుకుంటే వాళ్ళకి రీప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ కాదు. తర్వాత వాళ్ళ డిసీజ్‌ని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగే ఫైబ్రాయిడ్స్. కొంతమందికి యూట్రస్‌లో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అవి కూడా అంతే. పెరుగుతూనే ఉంటాయి. దానికి కరిగించడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు. అది పోవాలి అనంటే సర్జరీ చేసి తీయటమే. సో, అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు గూడా ఎయిదర్ బిఫోర్ సర్జరీ అంటే సర్జరీకెళ్ళే స్టేజ్ రాకముందే కన్సీవ్ అయిపోవటం. హ్మ్. లేదు సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హ్మ్. ఫైబ్రాయిడ్స్ ఒకసారి తీసేస్తే మళ్ళీ రావు అనేది లేదు. మళ్ళీ ఓకే. కొత్త ఫైబ్రాయిడ్స్ వస్తాయి. సో, ఓహ్! మళ్ళీ ఇంకో ఫైబ్రాయిడ్ వచ్చే లోపల వీళ్ళు కన్సీవ్ అయిపోయి ఫ్యామిలీ కంప్లీట్ చేసుకుంటే బెటర్. హ్మ్. సో, ఎందుకంటే ఫర్టిలిటీ కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయటం వేరు. హ్మ్. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండిల్ చేయడం వేరు. కరెక్టే. సో, సిట్యుయేషన్‌ని బట్టి ఐవీఎఫ్‌కి వాళ్ళు ఎప్పుడెళ్ళాలి అనేది ఉంటుంది.
సో, ఇంత టైం అయితేనే ఐవీఎఫ్‌కి వెళ్ళాలి అని ఉండదు. కొంతమంది అసలు మ్యారేజ్ కాకముందే ఇప్పుడు అంటే మనకి సౌత్ సైడ్ ఇంకా తక్కువ కానీ, నార్త్ సైడ్ అయితే అరౌండ్ 25 లేట్ 20స్‌లోనే చాలామంది ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళ కెరీర్‌లో అడ్వాన్స్ అవ్వాలనో, లేకపోతే మెంటల్‌గా రెడీగా లేకనో, ఫర్ వాటెవర్ ద రీజన్స్ మే బి ఎగ్స్ సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. సో, ఐవీఎఫ్ అనేది ఓన్లీ మ్యారీడ్ కపుల్స్‌కనేనే కాదు. ఓకే. సో, ఇలాంటి వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ఇంకొక గ్రూప్ ఉంది. చిన్న పిల్లలు ఎవరికైతే క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ థెరపీస్ అనేవి చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. అవును. క్యూర్ రేట్స్ అనేవి పెరిగాయి. 12-13 ఇయర్స్ ఆడపిల్ల ఉంది. క్యాన్సర్ వచ్చింది. ఏదో ఇబ్బంది వచ్చింది. సో, వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తే వాళ్ళకి ఎగ్స్ పోతాయి. ఇంక తర్వాత ఫర్దర్‌గా ఎగ్స్ ఉండవు వాళ్ళకి. ఓకే. సో, అలాంటి వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి వెళ్ళక ముందే ఐవీఎఫ్ చేసి ఎగ్స్ తీసి సేవ్ చేసేస్తాం. సో, వాళ్ళు క్యాన్సర్ అంతా క్యూర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్స్ తోటి వాళ్ళ పిల్లలు కూడా కనొచ్చు. వరం ఒక రకంగా వీళ్ళకి. సో, ఐవీఎఫ్ అనేది ఓన్లీ మ్యారేజ్ అయ్యి పిల్లలు కాలేని వాళ్ళకనే కాదు. ఇలాంటి స్పెషల్ సిట్యుయేషన్స్‌లో కూడా చేయొచ్చు. సో, దానికి టైం అంటూ ఏమీ లేదు. సో, అది పర్టిక్యులర్ పర్సన్ వాళ్ళ చాయిస్ అది. ఓకే. మ్యామ్ అయితే ఇప్పుడు మీరు మీ జర్నీ ఇన్ని ఇయర్స్‌గా ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా ఎక్స్‌పర్ట్ అవ్వడానికి ఏమన్నా పర్టిక్యులర్ రీజన్ ఉందా? ఫస్ట్ మెడిసిన్‌లోకి రావడానికి కారణం అయితే మా ఫాదర్. మా ఓకే. ఫాదర్ ఆల్సో ఈజ్ ఎ డాక్టర్. సో, నేను చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళినప్పటి నుంచి మా ప్రిన్సిపల్ జోజయ్ గారు ఆయన పేరు. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్. ఓకే. హి ఈస్ నో మోర్ బట్ ఐ రిమెంబర్ హిమ్. హి యూజ్డ్ టు కాల్ మీ డాక్టర్ గారు. అప్పటి నుంచి. అప్పటి నుంచి. ఓకే. ఎప్పుడు ఐ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్ అనుకుంటా. సో, అందరిని పేరు పెట్టి పిలిస్తే నన్ను మాత్రం డాక్టర్ గారు అని పిలిచేవాళ్ళు. బికాజ్ మై ఫాదర్ వాజ్ ఎ డాక్టర్. ఓకే. మా సిబ్లింగ్స్ ఉన్నారు, జాయిన్ అయ్యారు స్కూల్‌లో అదే స్కూల్‌లో కానీ పర్టిక్యులర్‌గా ఐ డోంట్ నో వై హి యూజ్డ్ టు కాల్ మీ. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఐ వుడ్ సే మై ఫాదర్ అండ్ సెకండ్ వాజ్ మా ప్రిన్సిపల్. అప్పటి నుంచి అది మైండ్‌లో ఇంప్రింట్ అయిపోయింది. ఓకే. డాక్టర్ అవ్వాలి అనేది. సో, ఎంబీబీఎస్ తర్వాత ఆ ప్రాసెస్‌లో వి విల్ బి గోయింగ్ టు గైనిక్ వార్డ్స్ అండ్ ఆల్. సో, అక్కడ వి యూజ్డ్ టు సీ ద ఛాలెంజెస్. లైఫ్ అండ్ డెత్ వి సీ ఇట్ వెరీ క్లోజ్‌లీ. ఓకే. దట్ టు అంటే ప్రొడక్టివ్ ఏజ్‌లో. సో, దట్ విల్ త్రో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎట్ అస్. ఆ గైనిక్ ఆబ్స్ట్రిక్స్ అనేది. ఆ ఛాలెంజ్‌ని ఫేస్ చేసి దాన్ని ఓవర్‌కమ్ అయ్యి ఒక మదర్‌ని, బేబీని సేవ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ అన్‌మెజరబుల్. దాని తర్వాత ఓబీజీ ప్రాక్టీస్ చేశాను కొన్ని ఇయర్స్. దాని తర్వాత నాకు ఇన్ఫర్టైల్ కపుల్స్ వచ్చేవాళ్ళు. సో, వాళ్ళు ట్రీట్మెంట్ అండర్‌గో అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యి వచ్చి కొంతమంది నా పేరు పెట్టుకుని బేబీని చూపించేవాళ్ళు. సో, దిస్ వాజ్ ఆల్ ఇన్స్పిరేషన్. ఒక రకంగా పేషెంట్స్ కూడా దానికి ఒక రీజనే. దే యూజ్డ్ టు బి వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ ఇన్ ఎ వే దే ఎంకరేజ్డ్ మీ టు ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్. ఓకే. అంటే ఇన్ని ఇయర్స్‌గా ఇన్ని జంటల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చూస్తున్నప్పుడు మీకెలా అనిపిచ్చేది? మీ జర్నీలో ఏమన్నా మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయా? అవి చెప్పాను కదా! కొంతమందైతే మా పేర్లు పెడతారు పిల్లలకి. ఓకే. అండ్ నా దగ్గర డెలివరీ అయిన వాళ్ళు అంటే పిల్లలు ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకొస్తున్నారు. ఓకే. ఓకే. గైనిక్ ఇష్యూస్ అని ఫర్టిలిటీకి నేను డెలివరీ చేసిన ఆడపిల్లలు ఓకే. ఫర్టిలిటీ ఇష్యూస్‌తో వస్తున్నారు. అండ్ దెన్ ఐ విల్ రియలైజ్ ఓహ్! ఇంత పెద్దదాన్ని అయిపోయానా నేను, ఇంత సీనియర్ అయిపోయానా అని. దెన్ ఐ విల్ కమ్ టు నో. దట్ ఈస్ అంటే యూ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. అండ్ యూ కాంట్ మెజర్ ఇట్. It is very beautiful experience and that keeps us going on. సూపర్. చాలా నెగెటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఈ ఫ్యూ పాజిటివ్ థింగ్స్ వల్ల ఎన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నా వి గో ఆన్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. నైస్. సో, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఓపిక్‌గా అడిగిన అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. I wish we'll do more sessions యెస్. which will be helpful. అందరికీ హెల్ప్ అయ్యేలాగా we'll select few topics and do more. Thank థ్యాంక్ you. యూ సో మచ్ మ్యామ్.